బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి తేలిపోయిందని అన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 60% ఉన్న బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా 6% ఉన్న ఓసీలకు బీజేపీ అధ్యక్షుడిగా ఇవ్వటం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఇప్పుడేమో బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం లేదని అన్నారు. బీజేపీ బీసీల ఓట్లు అడిగే అర్హత కోల్పోయిందని అన్నారు జాజుల. అవకాశం ఇస్తారని చెప్పి ఊరించి ఊరడించి బీసీలకు ఆశలు కల్పించి సమాజంలో బీసీలకు ఇస్తామనే ఒక సంకేతాన్ని పంపించి తీరా చూస్తే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామచంద్రరావు గారికి బీజేపీ అధిష్టానం వారిని నియమించడాన్ని బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రామచంద్రరావు గారికి బీజేపీ పార్టీ పగ్గాలు ఇవ్వడము అంటే ముమ్మాటికి ఇది బీసీల పచ్చి వ్యతిరేక చర్య తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం. మొదటి నుంచి మేము అంటున్నాం, ఇది బీజేపీ అంటేనే ఇది ముమ్మాటికి 100% బ్రాహ్మణ బనియా జనతా పార్టీ. బీజేపీ అంటే ఇది భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రాహ్మణ బనియా జనతా పార్టీగా మారిపోయింది. ఈరోజు నేను అంటున్నా 1% నుంచి 1% ఉన్నటువంటి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి రామచంద్రరావు గారికి ఏ విధంగా అవకాశం ఇస్తారో బీజేపీ పార్టీ బీసీలకు సమాధానం చెప్పి తీరాలే. బీజేపీ పార్టీ ఇవాళ బీసీల యొక్క ఆగ్రహాన్ని చెవి చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారినే కదా, అగ్రకులానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారినే కదా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా నియమించింది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా వారికి అవకాశం ఇచ్చారు కదా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ భావజాలం గ్రామాన ఉన్నది. దానితోటే కులగణన జరిగి అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానమై ఆ తర్వాత కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ కులగణన ఎఫెక్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి